ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు సెబీవి 2 ఇన్ఫర్మేషన్ ఉంది మీకు, అవి చెప్తాను. సెబీ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తుంటుంది, మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు ఏం జరిగినాయి, ఏం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు, అది చూద్దాం. ఈ యాన్యువల్ రిజల్ట్స్ కానీ, యాన్యువల్ రిపోర్ట్స్ కానీ, ఈ అనౌన్స్ చేయటం కానీ, దాని యొక్క సమయాన్ని తగ్గించమని అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ నివేదికలు, యాన్యువల్ రిపోర్ట్స్ ఏవైతే ఏజిఎం బుక్స్ ఉంటాయో అవన్నీ ప్రింట్కి టైంని తగ్గించాలని కంపెనీ యొక్క సిఎఫ్ఓలకి, కంపెనీ ముఖ్య ఆర్థిక అధికారులకి సెబీ చెప్పడం జరిగింది. అయితే ఈ ఆర్థిక ఫలితాలు, పూర్తి వార్షిక నివేదికలు మధ్య కాల వ్యవధిని తగ్గించాలని చెప్పిన తర్వాత, అంటే ఇదేంటిది అంటే మదుపరులు, ఇన్వెస్టర్ల యొక్క విశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా సెబీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ ఆడిట్ కమిటీలు, ఆడిటర్లతో సిఎఫ్ఓలు తమ సంబంధాలు పెంచుకోవాలని, ఫలితంగా ఆర్థిక వివరాలు వెల్లడిలో జవాబుదారీతనం పెరుగుతుందని సెబీ పూర్తి స్థాయి సభ్యుడు అనంత్ నారాయణ్ పేర్కొన్నారు. ఈ కంపెనీల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రజల్లో విశ్వాసం నెలకొనేలా చూడటం సిఎఫ్ఓల పాత్ర చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ టీసీఎఫ్ఓ నెక్స్ట్ జన్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ్ మూలధన సమీకరణలో ఇటీవల ధోరణులు, అవకాశాలు, ఎదురవుతున్నటువంటి ముప్పులు, స్థిరమైన మూలధన వృద్ధి కోసం నిబంధనలను అనుసరించాల్సినటువంటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ ప్రస్తుతం వార్షిక ఫలితాలు ఏవైతున్నాయో పూర్తి ఆర్థిక సంవత్సర నివేదిక ప్రచురణ మధ్య 70 నుంచి 140 రోజులు అంతరం ఉంటుంది. ఈ పూర్తి నివేదికలో ఉండే ఖాతాల వివరాలు, ఇంటర్నల్ కంట్రోల్ నివేదిక, ఆడిట్ అంశాలు, కంపెనీస్ ఆడిటర్స్ రిపోర్ట్ ఆర్డర్, ఈ వివరాలన్నీ చాలా సమాచారాన్ని మనకి ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల ఫలితాల వెల్లడికి, నివేదిక ప్రచురణకి మధ్య సమయాన్ని తగ్గిస్తే మదుపరులకి మరింత పారదర్శకంగా సమాచారం అందుతుంది. ట్రాన్స్పరెన్సీ అంటం చూశారు, అదే పారదర్శకత అని నారాయణ వివరించారు. ఏడాదిలో అవసరమైన ఆడిట్ ప్రణాళిక రూపొందించేందుకు ఆడిట్ కమిటీలు, ఆడిటర్లతో సిఎఫ్ఓలు కలిసి పనిచేయాలని సూచించడం జరిగింది. సిఎఫ్ఓలు తమకు అవసరమైన అంశాల గురించి చర్చించడం కోసం మాత్రమే కాకుండా ఆడిట్ కమిటీ సమావేశాల్లో కూడా పాల్గొనాలని, తద్వారా వాటాదారులకు నమ్మకం పెరుగుతుందని, మరింత సమాచారం అందుతుందని తెలపడం జరిగింది. సిఎఫ్ఓలు ఒకప్పుడు సమాచారాన్ని భద్రపరిచే స్థాయి నుంచి ప్రస్తుతం విలువను పెంచే స్థాయి సృష్టికర్తగా మారారని వెల్లడించడం జరిగింది. ఇది సెబీ కొత్త రూలు. ఇకపోతే ఇంకొక కొత్త రూల్ ఉంది, ఏంటిది అదే చూద్దాం. ఈ సెబీ ఏదైతే ఉందో ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఎక్స్పైరీ డే ఏదైతే ఉందో, ఎన్ఎస్సి ఒకరోజు ఉంటుంది, బిఎస్సి ఒకరోజు ఉంటుంది. మంగళవారం బిఎస్సి క్లోజ్ అవుతుంది, గురువారం ఎన్ఎస్సి క్లోజ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇది మార్చిర్రు, అది తేడా. ఎన్ఎస్సి ఏదైతే ఉందో గడువు గురువారం నుంచి మంగళవారానికి మారింది. అలాగే బిఎస్సి ఏదైతే ఉందో మంగళవారం నుంచి గురువారానికి మారింది. ఇది ఇప్పుడు మేము చెప్పబోయే లేటెస్ట్ సెబీ నుంచి దీనికి ఆమోదం రావడం జరిగింది. ఈ డెరివేటివ్స్ ఏవైతే ఎఫ్&ఓ ఫీచర్స్, ఆప్షన్స్, డెరివేటివ్స్ అంటాం వాటిని. ఈ డెరివేటివ్స్ ఎక్స్పైరీ డే ఉంటుంది. ఈ ఎక్స్పైరీ డే గురువారం నుంచి మంగళవారం నుంచి అయితే దీని సెబీ నుంచి అనుమతి వచ్చినట్లుగా చెప్పడం జరిగింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఎక్స్పైరీ డే ఉందో గురువారం కన్ఫామ్ అయింది. ఇది 2 ఎక్స్చేంజ్లకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఇక బిఎస్సి ప్రకారము ఆగస్టు, అంటే ఇప్పుడు ఏవైతే ప్రస్తుత కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆగస్టు 31 వరకు మారవు. సెప్టెంబర్ 1 తర్వాత అప్పుడు చేంజ్ అవుతుంది అన్నట్టు. సెప్టెంబర్ 1 తర్వాత గడువు ముగిసే ఒప్పందాలన్నీ కూడా గురువారానికి మారుతాయి. ఏది ఇప్పుడు మనం జూన్ 17లో ఉన్నాం, అయితే మనకి ఎప్పటి వరకు ఆగస్టు 30, అంటే జూన్ అయిపోవాలి, జూలై అయిపోవాలి, ఆగస్టు కూడా అయిపోవాలి. ఈ ఎక్స్పైరీలన్నీ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ 1 నుంచి కొత్త ఎక్స్పైరీలు ఏవైతాయో అవన్నీ కూడా మంగళవారం నుంచి గురువారానికి మారుతాయి. మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఈ డెరివేటివ్స్ ఏదైతే ఉందో అది కూడా మంగళవారమే క్లోజ్ అవుతుందని చెప్పడం జరిగింది. అయితే
ఈ సెబీ ఏదైతే అడ్వైజరీ కమిటీ ఉందో ఈ ప్రతిపాదనలన్నీ చర్చించి గడువు రోజులను ఖరారు చేయడం జరిగింది. గతంలో ఎన్ఎస్సి అసలు గురువారం నుండి సోమవారానికి మార్చాలని అనుకోవడం జరిగింది. కానీ సెబీ ఈ నిర్ణయంతో ఎన్ఎస్సికి మంగళవారం, బిఎస్సికి గురువారానికి మారింది. ఎన్ఎస్సి ఏదైతే గురువారం నుంచి మంగళవారానికి మారడం వల్ల బిఎస్సితో పోటీలో మార్కెట్ వాటా మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంది. డెరివేటివ్స్ ట్రేడింగ్ 2 ఎక్స్చేంజ్లకి ప్రధాన ఆదాయం ఎన్ఎస్సి ఏదైతే డెరివేటివ్సే మెయిన్ ఇన్కమ్ ఏది ఎక్స్చేంజ్లకి. అయితే ఈ ఎన్ఎస్సి ప్రపంచంలోనే అత్యధిక డెరివేటివ్స్ ఒప్పందాలను నిర్వహిస్తుంది, హైయెస్ట్ అనమాట మనమే ఏది ఎన్ఎస్సి. ఇక బిఎస్సిలో ఈ 2025 ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలలలో ఈక్విటీస్ టర్న్ ఓవర్ 7,766 కోట్లకి, అది ఓకే. అంటే బిఎస్సి ఈ మధ్యనే కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. ఎన్ఎస్సి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఒకప్పుడు ఏఎల్బిఎం అని కూడా ఉండేది, ఎఫ్ఎండ్ఓ ఉండేది. ఏఎల్బిఎం అంటే దానికంటే ముందు పేరు ఏఎల్బిఎం అంటాం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కంటే ముందు. అలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 7,766 కోట్లు జరగడం జరిగింది బిఎస్సిలో. ఇండెక్స్ డెరివేటివ్స్లో మార్చి ఫైనాన్స్లో 11,782 కోట్లుగా రోజువారీ ప్రీమియం రికార్డ్ అయింది. తర్వాత అసలు ఎక్స్పైరీ అంటే ఏంటిది అంటే స్టాక్ మార్కెట్లో ఏదైతే ముఖ్యంగా ఈ డెరివేటివ్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో గడువు రోజు, గడువు తేదీ. అంటే గడువు రోజు అంటే గురువారం, గడువు తేదీ అంటే ఒక డేటు. అంటే సపోజు ఎక్స్పైరీ మంత్లీ అనుకోండి, ప్రతి నెల చివరి గురువారం. తారీఖు వచ్చేటప్పటికి 1 తారీఖు 30 తారీఖు అనేది లేదు, 26 రావచ్చు, 28 రావచ్చు. ఆ తారీఖు అనేది డెరివేటివ్ అనమాట. దాన్ని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఏదైతే ఉందో దాన్ని అనమాట. అయితే దాంతో ఆ ఒప్పందం అనమాట, ఆ విలువ ఆధారంగా లాభం కానీ నష్టం కానీ డిసైడ్ అవుతుంది. అయితే ఆ రోజే ఎక్స్పైరీ క్లోజ్ అవుతుంది. ఎక్స్పైరీ అంటే ఆ రోజుతోటి ముగుస్తుంది అని అర్థం. అయితే ఆ రోజు తర్వాత ఇక ఆ మంత్ ఎక్స్పైరీ. ఇప్పుడు సపోజ్ మనం జూన్ 17లో ఉన్నాం, లాస్ట్ గురువారం ఏదైతే ఉందో దాంతో అనమాట. మళ్ళీ శుక్రవారం వచ్చింది అంటే జూలై ఎక్స్పైరీకి పోతుంది, చివరి గురువారం తర్వాత వచ్చే శుక్రవారానికి. అంటే అంటే సింపుల్గా చెప్పాలంటే గడువు తేదీ ఏదైతే ఉందో ఎక్స్పైరీ డేటు, అది చెల్లుబాటు అయ్యే రోజు లాస్ట్ రోజు ఎక్స్పైరీ డే అంటాం. ఉదాహరణకు ఒక కంపెనీ షేర్ మనం ఏదైనా కొన్నా, అమ్మినా, ఒక ఆప్షన్ కొన్నా, ఫ్యూచర్ కొన్నా, అమ్మినా, అవన్నీ కూడా ఆ రోజుతోటి ముగుస్తుంది అనమాట. అయితే అది లాభం రావచ్చు, నష్టం రావచ్చు, మీకు ఎలా అయినా జరగవచ్చు. మీరు ఆప్షన్ కొన్నారు, పెరిగింది, క్లోజ్ అయిపోద్ది అంటే ఆ డిఫరెన్స్ మీకు ఇస్తారు. ఫ్యూచర్ కొన్నారు, తగ్గింది, ఆ మార్జిన్, ఆ లాస్ ఏదైతే ఉందో తీసుకొని మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెడతారు. మళ్ళీ కొత్త ఎక్స్పైరీకి కొత్తది. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.